అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. తెలుగువారి సరస్వతి వరప్రసాది శ్రీనాథుడు. ఆయన పాత్ర పోషించాలనే కోరిక ఎన్టీఆర్కి చిరకాలంగా ఉండేది. 1966లో భక్తపోతన సినిమాలో అవకాశాన్ని తిరస్కరించిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన స్వప్నాన్ని వదులుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లు, నిర్మాణ సవాళ్లను ఎదుర్కొని బాపు దర్శకత్వంలో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాని 1993లో విడుదల చేశారు. ఇది ఆయన జీవితాశయం నెరవేర్చుకున్న కథ. తెలుగు జాతికి మహాభారతాన్ని అందించిన నన్నయ్య తిక్కన ఎర్రనెల సరసన మనం గర్వంగా చెప్పుకునే కవి సార్వభౌముడు శ్రీనాథుడు. ఆయన కవిత్వంలో తెలుగుతనం, జీవనంలో తెలుగు జనం ప్రతిబింబించాయి. అటువంటి మహనీయుడైన శ్రీనాథుడి పాత్రను వెండితెరపై ఆవిష్కరించాలనే కోరిక నందమూరి తారక రామారావుకి చిరకాలంగా ఉండేది. ఇది కేవలం ఒక నటుడి ఆకాంక్ష మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి సాహిత్యాలపై ఆయనకున్న ప్రగాఢ గౌరవానికి నిదర్శనం. 1967లో జి రామినేడు రూపొందించిన భక్తపోతన సినిమాలో శ్రీనాథుడి పాత్ర కోసం మొదట ఎన్టీఆర్ని సంప్రదించారు. రచయిత సముద్రాల రాఘవాచార్య సూచన మేరకు ఈ అవకాశం లభించింది. ఆ పాత్రకు న్యాయం చేయడానికి 6 నెలల సమయం కోరిన ఎన్టీఆర్ ఈ కాలంలో కవి జీవన విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గుండు కొట్టించుకుని బ్రాహ్మణ తత్వాన్ని ఆపాదించుకుంటానని తెలిపారు. అయితే గ్లామర్ హీరోగా ఎన్టీఆర్కి గుండు కొట్టించడం సాహసంగా భావించిన దర్శక నిర్మాతలు విగ్గుతో నటించమని సూచించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎన్టీఆర్ ఆ పాత్రను తిరస్కరించారు. అయినా అప్పటి నుంచి శ్రీనాథుడి పాత్ర ఆయనను వెంటాడుతూనే ఉంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎన్టీఆర్ శ్రీనాథుడి సినిమాను నిర్మించాలని తన కలను విడిచిపెట్టలేదు. 1983లో తన సొంత దర్శకత్వంలోనే ఈ సినిమాని రూపొందించాలని ప్రణాళికలు రచించారు. జేవి రాఘవులు సంగీత దర్శకత్వంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన కొన్ని పాటలను రికార్డ్ చేయించారు కూడా. అయితే ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడం, రాజకీయపరమైన ఒత్తిడుల కారణంగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఏడాది తర్వాత 1984 డిసెంబర్లో ఎన్టీఆర్ కొన్ని పాటలను తిరిగి రికార్డ్ చేయించారు. పాత పాటలు నచ్చకపోవడంతో పెండ్యాల సంగీత దర్శకత్వంలో గాయకుడు రామకృష్ణ గాత్రంతో నూతనంగా వాటిని రికార్డ్ చేయించారు. 1985లో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్కి సినిమా గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 1990ల ప్రారంభంలో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా నిర్మాణ కార్యక్రమాలు తిరిగి ఊపందుకున్నాయి. రాజకీయాల్లో తాను తీరిక లేకుండా ఉండడం వల్ల దర్శకుడిగా ఆ సినిమాకి న్యాయం చేయలేనని భావించి దర్శక బాధ్యతలను ప్రముఖ దర్శకుడు బాపుకి అప్పగించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించదని, ప్రేక్షకులు ఆదరించరని బాపు రమణలు చెప్పినా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. శ్రీనాథుడి పాత్ర పోషించడం నా జీవితాశయం, జనం చూడకపోయినా నాకు తృప్తి కలిగితే చాలు అని వారికి వివరించారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో తాను ఎటువంటి జోక్యం చేసుకోనని, పూర్తి స్వేచ్ఛనిస్తానని, కేవలం ఒక ఆర్టిస్ట్గా సెట్కి వచ్చి ఎలా నటించమంటే అలా నటిస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. ఎన్టీఆర్ నిబద్ధతకు, ఆ పాత్ర పట్ల ఆయనకున్న మమకారానికి కదిలిపోయిన బాపు రమణలు ఈ సినిమా నిర్మాణాన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం చిత్ర నిర్మాణంలో జోక్యం చేసుకోకుండా దర్శకుడు బాపు అడిగినవన్నీ సమకూర్చమని తన కుమారులకు చెప్పారు. దాదాపు 3 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైన శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా 1993 అక్టోబర్ 21న విడుదలైంది. అదే ఏడాది ఏప్రిల్ 23న ఎన్టీఆర్ చివరి సాంఘిక చిత్రం మేజర్ చంద్రకాంత్ విడుదలైన విషయం గమనార్హమే. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు, బాపు రమణల శైలిని ఆదరించే వారికి మాత్రమే నచ్చింది. మిగిలిన ప్రేక్షకులు థియేటర్ల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఆర్థిక నష్టం గురించి ఆలోచించకుండా ఎన్టీఆర్ ఈ సినిమాని నిర్మించారు. మొదటి కాపీ చూసినప్పుడు చిన్నపిల్లాళ్లా సంబరపడిపోయి దర్శకుడు బాపుని కౌగిలించుకొని అభినందనలు తెలిపారు. జయసుధ, ఆమని, రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, గుమ్మడి, రాళ్లపల్లి, సుదర్శన్ వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో శ్రీనాథ కవి సార్వభౌముడు
కేవలం ఒక సినిమాగా కాకుండా అది ఆయన జీవితాశయంగా మారింది. కళ పట్ల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిపోయింది. అన్న ఎన్టీఆర్ తన కెరీర్ చివర్లో మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాల్లో నటించారు. ఇందులో ఏది అన్నగారి చివరి చిత్రం అనేది అభిమానులు ఇప్పటికీ డిస్కషన్స్ చేస్తుంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా సింహం నవ్వింది. చండశాసనుడు, శ్రీమద్ విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌముడు వంటి మొత్తంగా 7 సినిమాలు విడుదలయ్యాయి. దాంతోపాటు బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీలో కూడా తెరకెక్కించారు. కానీ తెలుగులో డిజాస్టర్ కావడంతో షూటింగ్ పూర్తయిన హిందీలో ఈ సినిమా విడుదల చేయలేదు. అందులో ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నటించడం కూడా విశేషం. అందులో చండశాసనుడు, శ్రీమద్ విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, మేజర్ చంద్రకాంత్ సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. శ్రీమద్ విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఎన్నో సెన్సార్ ఇబ్బందులను ఫేస్ చేసి చివరకు విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మేజర్ చంద్రకాంత్ సినిమా ఎన్టీఆర్ 1994 నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోయే ముందు ఈ సినిమా విడుదలైంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో, మోహన్ బాబు నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 23, 1993న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమా కంటే ముందు బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ నిర్మాతగా శ్రీమతి మూవీ కంబైన్స్ బ్యానర్ పై శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా చేశారు. శ్రీనాథ కవి సార్వభౌముడు మూవీ తర్వాత ఎన్టీఆర్ చివరగా షూటింగ్ చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాని అదే ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 21, 1993లో విడుదల చేశారు. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్గా నిలిచింది. టెక్నికల్గా ఎన్టీఆర్ నటించిన లాస్ట్ మూవీ మేజర్ చంద్రకాంత్ అయితే విడుదలైన చివరి సినిమా మాత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు కావడం విశేషం. ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 3.5 దశాబ్దాల పాటు నెంబర్ 1 మాస్ హీరోగా సత్తా చాటారు. అంతేకాదు తెలుగునాట తెలుగుదేశం పార్టీ పేరిట ఓ పొలిటికల్ పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ నటించిన శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ తెలుగు కవి శ్రీనాథుడి జీవిత చరిత్ర ఆధారంగా 1993లో విడుదలైంది. బాపు దర్శకత్వంలో ముల్లపూడి వెంకటరమణ రచనలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సాహితీ వైభవాన్ని, శ్రీనాథుని కవితా పటిమను అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.